అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ తదితర ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. 1-2 మార్పులు మినహా ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. ఈ నామినేషన్స్లో తెలంగాణ పారా అథ్లెట్ వరంగల్ వాసైన దీప్తి జీవాంజీకి చోటు దక్కింది. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో దీప్తి దుమ్ము రేపింది. 400 మీటర్ల పరుగు కేటగిరీలో కాంస్యం గెలుచుకున్నందుకు గాను దీప్తిని అర్జున అవార్డుకు సెలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. ప్యారిస్లో మాత్రమే కాకుండా ఆసియా పారా ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో దీప్తి జీవాంజీ స్వర్ణాలు సాధించింది. దీప్తి జీవాంజీతో పాటు మొత్తం 30 మంది సభ్యులు అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. మరోవైపు ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారమైన ఖేల్ రత్నకు భారత పురుషుల హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్తో పాటు పారా అథ్లెట్ను ప్రతిపాదించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల టీం కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లోనూ భారత హాకీ టీం కాంస్య పతకం సాధించింది. ఈ 2 విజయాల్లో 28 ఏళ్ల హర్మన్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు సాధించిన షూటర్ మను భాకర్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్కు నామినేట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది.